ఒకసారి మహాలక్ష్మిని మిగతా దేవతలు ఆరోపించారు. ఆమె ఎవరి దగ్గర ఉండడం లేదని. ఒకరోజు ఒక చోట, ఇంకో రోజు ఇంకో చోటకి వెళ్ళిపోతున్నారు అని. అందుకు లక్ష్మి ఏమన్నారంటే, నాకెవరు మర్యాదిస్తున్నారు? వాళ్ళ దగ్గరున్న డబ్బుని ఎవరు ఆలోచించి ఖర్చు పెడుతున్నారు? కష్టపడి పనిచేస్తున్నారు. నేను వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టాను. కానీ కష్టమైన విషయం ఏంటంటే నేను ఎవరి దగ్గరంతా ఉంటున్నాను, అప్పుడు వాళ్ళ ఉద్దేశాలు, ప్రవర్తన మారిపోతోంది. మిగతా వాళ్ళందరూ లక్ష్మి ఇచ్చిన ఈ సమాధానం కేవలం సాకు చెప్పారు. ఇప్పుడు లక్ష్మీదేవికి తను చెప్పింది నిజమేనని నిరూపించడం తప్ప తనకి వేరే దారి కనిపించలేదు. ఈ రాము కుటుంబం పొలంలో ఈ భాగంలో పండే పంటతోనే గడుస్తోంది. త్వరగా తీయండి, నాకు ఆకలేస్తోంది. అమ్మా, ఈరోజు కూడా కాయగూరలు లేవా? మన పొలంలో కాయగూరలు పండేంత వరకు ఈ మామిడికాయతో మనం ఈ రోటీలను తిందాం. మామిడి పండా, నాకది కావాలి, నాకది ఇవ్వండి. రాము కుటుంబం చాలా పేద కుటుంబం, కానీ సంతోషంగా ఉండేవారు. అయినా ఈ సంతోషం వాళ్ళకి రెట్టింపు కాదు, 100 రెట్లు ఎక్కువ అవుతుంది. ఐశ్వర్య దేవతైన లక్ష్మీ కటాక్షం వాళ్ళకి లభించింది. అప్పుడు వాళ్ళ సంతోషానికి హద్దు లేకుండా మనం ఉండదు. ధనవంతులమయ్యాం, మనం ధనవంతులమయ్యాం. రాణి నిధిని కాపాడుకోవడం కోసం తన ఇంట్లోనే ఉంది. రాము పొలంలో ఉన్నాడు. ఇంట్లో అంత పెద్ద నిధి ఉన్నప్పుడు మరి రాముకి పొలంలో కష్టపడి పని చేయాలని అనిపిస్తుందా ఏమిటి? వదలండి, వదలండి, నా డబ్బుల్ని వదలండి. ఇదంతా నా డబ్బులు, వదలండి. ఆ డబ్బుని ఎవరైనా కాజేస్తారేమోనని రాము భయపడ్డాడు. ఆ తర్వాత భయం ఎక్కువైంది. ఏంటి ఇంత త్వరగా వచ్చేసారు? ఇకపై ఈ ఇల్లు మనకి ప్రమాదకరం రాణి. అందుకని చేతికి డబ్బు దొరికాక రాము పెద్ద ఇల్లు కట్టాడు. ఆ తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. ఇప్పుడు రాము ఇదివరకటి రాము కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు అతను విజయనగరంలో గొప్ప ధనవంతుడైపోయాడు. రాము అన్నయ్య, ఇక్కడ చూడండి ఏం తీసుకొచ్చాను. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇది బియ్యమే కదా? బియ్యమా? మీరేంటన్నా ఇలా చెప్పారు? ఏంటి రాము అన్న, మీరు ఇలా ఆడుకుంటున్నారు? ఇది బియ్యం కాదు, ముత్యాలు. ఇలా చూసారా, మెలమెల మెరిసిపోతుంది. మీకోసమే దీన్ని రప్పించాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. కానీ ఇంతకు ముందే గుడౌన్లో చాలా వస్తువులున్నాయి. దాన్ని పేదవాళ్ళకి ఇచ్చి పుణ్యాన్ని చేసుకోండి. అలాంటి బియ్యాలంతా మన రాము అన్నయ్య తింటారా ఏంటి కదా అన్నయ్య? కాదు, కానే కాదు. ఎట్రా చూస్తున్నారు? బండ్లో నుంచి త్వరగా బస్తాలంతా దించండి.
ఉడన్కా ఇదిగో డబ్బు తీసుకో. మన్నువాయి గారు మీరు ఏం తీసుకొచ్చారు? అరే ఏంటండి పెద్ద అయ్యా, నేను మీ బానిసని. నేను మీకు సేవ చేయడానికి వచ్చాను. దూరదేశం నుంచి కాంచి పట్టు కాశీ పట్టు అంతా వచ్చింది. మీకు చూపిద్దామని నేను వచ్చాను. ఏది చూపించండి. ఆ డబ్బు రాము కష్టపడి సంపాదించింది కాదు. అందువల్ల అతను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. ఎవరు ఎంత అడిగినా ఆలోచించకుండా ఇచ్చేసేవాడు. రాము దగ్గర డబ్బులు తగ్గిపోసాగాయి, కానీ అతని అలవాటు మాత్రం మారలేదు. అరే మీరు డబ్బులు తర్వాత ఇవ్వమన్నా? అప్పన్నాక ఏదో ఒక రోజు తిరిగి ఇవ్వాలి కదా. అలాంటి ఒక రోజు కూడా వచ్చింది. ఏంటి వద్దు ఒక్క నాణ్యమా? కానీ మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఎంతో ఉన్నాయే. కానీ ఈ ఒక్క నాణ్యంతో నేను ఏం చేసుకుంటాను? ప్రస్తుతానికైతే నా దగ్గర ఇదే ఉంది. ఇవ్వడానికి మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి రాము అన్నయ్య. తన అప్పుకి బదులుగా ఉడంక రాము ఇంట్లోంచి చాలా వస్తువుల్ని, గుర్రబండిని తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకు నువ్వు ఇలా నించుని దిక్కులు చూస్తున్నావు? నువ్వు డబ్బులు ఇవ్వలేకపోతే ఎందుకు పెద్ద మనిషిలాగా నా దగ్గర వస్తువులన్నీ కొనుక్కున్నావు? ముందు ఆ బట్టలు తీసేయ్. అన్ని వస్తువుల్ని తీసుకెళ్ళండి. రాము ఖర్చు పెట్టడానికి ముందు కొంచెం కూడా ఆలోచించేవాడు కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అతను చేసిన తప్పుని తలుచుకుని బాధపడ్డం మొదలుపెట్టాడు. ఇస్తానికి డబ్బులు లేవు గాని నీకు సింహాసనం ఒకటి. దిగో దిగో. ఏయ్, ఆగు. నా యజమాని ఇక్కడున్న అన్ని వస్తువుల్ని తీసుకురమ్మని చెప్పారు. జరుగు. ఆగు ఆగు ఆగు. మన మంచి కాలం అయిపోయింది రాణి. ఉచితంగా వచ్చింది కదా అని మహాలక్ష్మికి మనం మర్యాద ఇవ్వలేదు. అందుకనే ఆవిడ వెళ్ళిపోయింది. ముగింపు ఎప్పుడు బాగానే ఉంటుంది కదా. రాము రాణి చేసిన తప్పుని తెలుసుకుని మళ్ళీ కష్టపడి పని చేయడం మొదలుపెట్టారు. రాము కష్టానికి ఫలితం దక్కింది. మళ్ళీ మహాలక్ష్మి అనుగ్రహం వాళ్ళకి దక్కింది. ఈ విధంగా దేవతలకు సమాధానం తెలిసింది. మహాలక్ష్మి ఎందుకు ఒకే చోట ఉండదంటే ప్రజలు తమని తాము గౌరవించుకోవడం మానేస్తారు. If you like this video, subscribe to our channel Murthy Media.